ఓ మై గాడ్, ఈ హీరోయిన్ ఆల్మోస్ట్ 20 కేజీలు బరువు తగ్గారా. అన్డౌటెడ్లీ దిస్ ఇస్ అన్ అవుట్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను రీసెంట్ గా చూసిన వాటిల్లో. బట్ ఈవిడ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏం చేశారో తెలుసా? తెలీదు, అంటే విన్నాను, యాక్టర్ కదా. సో దీన్ని సైంటిఫికల్ గా డీకోడ్ చేసే ముందు ఈ ఫాలో బటన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోని రోజు నువ్వు చూడొచ్చు. I was never an athletic person in life. Being like weak. ఈవిడ చెప్తున్నట్టు కాలేజ్ లో స్కూల్లో ఈవిడ చాలా వీక్ గా ఉండేవారు అండ్ షీఈ్ నాట్ అన్ అథ్లెటిక్. ముందు ఎప్పుడు జిమ్ కి వెళ్ళడం, వర్కౌట్ చేయడం ఇది ఎప్పుడు చేయలేదంట. బట్ బిఫోర్ నుంచి ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆవిడ బాడీని మాత్రమే ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేదు, ద వే ఆఫ్ లైఫ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, అది త్రూ డయట్ అండ్ వర్కౌట్. సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు కూడా మీ లైఫ్ లో చెయ్యాలంటే మీ వే ఆఫ్ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే హీరోయిన్స్ అందరూ బోటోక్స్ అని, ఫిల్లర్స్ అని, జా లైన్ పర్ఫెక్ట్ గా ఉండడానికి, స్కిన్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇలాంటివన్నీ వాడతారు. బట్ వాటితో పాటు కళ్యాణి గారు ఇక్కడ ఆవిడ మజిల్ ని రీటైన్ చేసుకున్నారు. ఆవిడ లావుగా ఉన్నప్పుడు అవే బట్టలు వేసుకున్నారు, సన్నగా ఉన్నప్పుడు కూడా అవే బట్టలు వేసుకున్నారు. ఆవిడ ఎప్పుడైతే బరువు తగ్గి ఫిట్ గా మారారో ఆటోమేటిక్ గా డ్రెస్ ఎలివేట్ అయిపోయింది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో మజిల్ తగ్గిపోవడాన్ని ఈ సార్కోపీనియా అంటారు. బట్ అది అవ్వకుండా తన మజిల్ ని తను రీటైన్ చేసుకున్నారు. ఎలా? రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తూ రైట్ న్యూట్రిషన్ ఫాలో అవుతూ మజిల్ ని రీటైన్ చేసుకోవడం వల్ల షీఈ్ లుకింగ్ యంగ్ అండ్ ఫిట్. మీరు కూడా ఒక 10-20 కేజీలు తగ్గినప్పుడు మీ మజిల్ ని కాపాడుకుంటే ఇంత యంగ్ గా, ఫిట్ గా, యాంటీ ఏజింగ్ లుక్ తో మీరు కనిపించవచ్చు. లేకపోతే చాలా మంది మొహం మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఉంటది అనమాట. దట్ ఈస్ నాట్ ఎ హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్. నా దగ్గరికి ఎన్రోల్ అవ్వడానికి వచ్చిన కొంతమంది క్లయింట్స్ ముందు ఏదో డైట్ చూసి ఫాలో అయ్యాను, వెయిట్ లాస్ బాగా అయింది, బట్ నా ఫేస్ లో ఆ ముందున్న గ్లో లేదు, నా హెయిర్ ఊడిపోతుంది, యాక్నే వచ్చింది, ఇలాంటి చాలా వరకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. నేను ఒకసారి వాళ్ళ డైట్ చూస్తే 1000 క్యాలరీలు, 1100 క్యాలరీలు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా ఓన్లీ కార్డియో చేస్తూ బరువు తగ్గితే సో మన మొహాలు షెడ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడంతో పాటు యూ ఫోకస్ ఆన్ యువర్ లుక్, యువర్ యాంటీ ఏజింగ్, లాంజివిటీ. ఎప్పుడైనా ఒక పర్సన్ మిమ్మల్ని నోటీస్ చేసేది ఏం గాజులు వేసుకున్నారు, మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మీ ఫేస్ చూస్తారు. ఫేస్ లోనే తెలిసిపోద్ది అనమాట మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీ ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి. అవన్నీ కొంతమందికి డార్క్ సర్కిల్స్ వచ్చేసి కరెక్ట్ గా పడుకోరు, ప్రాపర్ గా తినరు. ఇలా ఉంటే మీరు ఎంత బాడీ మెయింటైన్ చేసినా సరే మీ మొహంలో అది తెలిసిపోతుంది. మీ రిలేటివ్స్ కూడా చాలా ట్రోల్ చేస్తారు. మీరు కూడా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటే రైట్ గైడెన్స్ తో మాత్రమే ముందుకెళ్ళండి.